ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు సుదీర్ఘంగా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో అడిగినటువంటి ప్రశ్నల్లో కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. కొన్ని ప్రశ్నలు జవాబులు రికార్డ్ చేయకుండా వదిలివేయడం కూడా జరిగింది. మొట్టమొదటిగా ఈ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది మొదటి ప్రశ్న. దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం, లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. అది లిక్కర్ అనేటటువంటి విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళే దానికి సరి అయిన సమాధానం ఇవ్వగలరు. దీనికి నేను సరి అయిన సమాధానం నేను ఇవ్వలేను అన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. మీరు నెంబర్ 2 స్థానంలో ఉండి మీకు తెలియదనడం కరెక్ట్ కాదేమో అన్నటువంటి ప్రశ్నకి నేను ఒక్కటే చెప్పాను. స్వయానా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే పార్టీలో ఎక్కడా కూడా నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు అనని పలుమార్లు ఆయన, నేను కూడా గతంలో ఎన్నోసార్లు ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు, 1 నుంచి 100 దాకా అందరూ ఎవరు ఉండరు, 100 తర్వాతనే ఎవరైనా ఉంటారని పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఉండేటటువంటి కోటరీ ఏదైతే ఉందో, అప్పుడు నేను పార్టీలో కొనసాగేటటువంటి సమయంలో నన్ను నెంబర్ 2గా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నా కూడా ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత, కేసులు చుట్టుముట్టిన తర్వాత, ఈరోజు అటు మీడియా మిత్రులు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ నెంబర్ 2 అని అనేటటువంటి ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కేసుల విషయంలో అయితే నేను నెంబర్ 2 అవుతాను, మిగతా ఏదైనా లాభాల విషయంలో కానైతే నేను 1 నుంచి 100 దాకా కూడా ఉండను. ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఒక్కటే చెప్పాను, ఏ రోజు కూడా అధికారంలోకి వచ్చేంత వరకు 2019 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. దాంట్లో సందేహమే లేదు. కరెక్ట్గా అధికారం వచ్చిన తర్వాత మే 28 నుంచి ఇంచుమించుగా 2019 తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతూ వచ్చాను. ఎందుకంటే ఈ పనికిమాలిన కోటరీ వల్లనే. ఆయనలో ఒక అభద్రతాభావం కల్పించి, నేనేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారో అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తాను అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని ఆయనలో కల్పించి నన్ను 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను.
జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు. నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని నేను అఫీషియల్గా ఆన్సర్ చేయదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఆ ప్రశ్నని ఆన్సర్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని, చేయలేను అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదే రికార్డ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేనేదో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆర్జించానన్నటువంటి కోటరీ అభియోగాలు ఈరోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ కోటరీ ఈరోజు కూడా సాయిరెడ్డి 100 కోట్లు దోచేశాడు, 100 కోట్లు దోచేశాడు, విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పాను, నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా, అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా. దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి, అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా? అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ నా బిజినెస్లు కాదు కదా. నా కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు, ఆ అవసరం నాకు లేదు. మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని. ఒక చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదన్నా ఉంది అని అంటే ఇది. విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను నేను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా, నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా, నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా భీమిలి విషయంలో కానీ మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ లేవు. విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ తప్ప నాకేమీ లేవు. నాకు తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకనంటే నాకున్నటువంటి ఒకే డాటర్ని నేను అరబిందోకి ఇచ్చాను. వాళ్ళకి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమీ నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి, కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ, ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, ఇవన్నీ కానీ
కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నేను సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి జంకేవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టిపెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుడిని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశా. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశా జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజుకు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకు ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది అడిగారు ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇక మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు, జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. చాలామంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అరబిందో నుంచి వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు. ఏ కంపెనీలకి చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్తో కానీ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే, లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను, అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి ఐ థింక్ పిలుస్తారనుకుంటాను, రేపు మిథున్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఇంకెవరిని అందరూ డిస్టిలరీ ఓనర్స్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. సో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందన్నటువంటిది. ఈ యొక్క కోటరీలో ఉన్నటువంటి పంది కుక్కులు ఎవరైతే పార్టీ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి తింటూ ఉన్నారో, ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారో, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం పోస్టులు పెడుతున్నారన్నటువంటిది ఆయనకు తెలియదు. ఆయన తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఆయన నివారించినంత వరకు పార్టీ అన్నటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు అన్నటువంటిది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఒక్కొక్కరు
అడగలేదు. మళ్ళీ 100 కోట్లు ఎక్కడెక్కడికి అంటే ఎవరెవరి సమక్షంలో మీరు అరేంజ్ చేశారు? నేను రికమెండ్ చేసి అరేంజ్ చేయలే. మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు. సార్ కోటరీ వల్ల మీరు బయటకు వచ్చాను, అలాగే ఇబ్బందులు కూడా పడ్డాను. ఇందుకు ఎవరు సార్ కోటరీ? మీ అందరికీ తెలుసు ఈ విషయం. కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పంది కుక్కలు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీతో వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు సమావేశాలు తరచూ జరిపారంట, అది కూడా అడిగారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందా అని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకేమన్నా చెప్పి పంపించారా? అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? రాజకీయాలకు యాక్టివ్ వస్తుంటుంది సార్, అలాగని ఏ పార్టీలోకి పోయే ఉద్దేశం లేదంటున్నారు సార్. అంటే ఎలా ఉండబోతుంది నేను ప్రవేశం? మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలీదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియని మాత్రమే అడగాలి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఎట్లా ఉంది? అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటికన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో కానీ, లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా. నా దారే నేను రహదారిగా చేసుకుంటా. అంతేగాని తెలుగుదేశం
లో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. మీరు చెప్పినట్టుగా సార్ ఒక్క నిమిషం. మీరే చెప్పండి సలహా. మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు, ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి, అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు. మరి కూటమి ప్రభుత్వం ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా, అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు, తప్పకుండా తెలుగుదేశం కాదు, ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది, అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నా వ్యక్తిగతంగా. అవకాశం ఉంది అని అంటే రేపు రాజకీయ మీ రంగప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉంది. మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేనేం చేయగలను? నేను ఈ మాట చెప్తా ఉంటే ఆ మహాతల్లి నవ్వుతా ఉంది. ఏమ్మా మోడీని నవ్వుతా ఉండవు, నేను చూస్తా ఉంటాను. ప్రధాని మోడీని ఆయన అభినందిస్తూ మాట్లాడుతున్నా, పొగుడుతూ మాట్లాడుతున్నా, అంటే మంచి ప్రధాని అని చెప్పేసి కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నేనే కాదు దేశంలో చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా మోడీ గారు, ప్రధాని మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. ఆహ్వానిస్తే వెళ్తారా దాన్ని? ఇప్పుడు ఏదో ఊహించుకోవడం ఎందుకు, ఒక హైపోథెటికల్గా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం. చంద్రబాబు గారు మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా, చంద్రబాబు గారు ఆహ్వానిస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా, లేకుంటే బీజేపీ ఆహ్వానిస్తుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా, లేకుంటే కమ్యూనిస్టులు ఆహ్వానిస్తారా? వెయిట్ చేసి చూద్దాం, తొందర ఎందుకు? నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు. అది నా ప్రాణంలో, నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. నేను అప్రూవర్గా మారను. ఎవ్వరూ నన్ను, ఏ శక్తి కూడా అప్రూవర్గా మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తాను. 44 మంది అక్యూజ్డ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 15 మంది. అంటే ఇంచుమించు 30 మంది అప్రూవర్గా మారారా? చెప్పండి మీరే. నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే, నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవు, నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు. అటువంటిది ఏదైనా ఉంటే, నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే, నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే చెప్తున్నారు ఈ కేసులో 30 మంది పైగా ఉన్నారని, మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు పిలిచింది అసలు? మిథున్ రెడ్డి నన్ను అక్కడ అక్యూజ్డ్ 5 కింద చేర్చారు కాబట్టి ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేనేదో డబ్బులు దోచుకున్నానని. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, ఆ ప్రాపర్టీస్ నాయా కాదా తెలుసుకోవాలి కదా. అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈరోజు. అని అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టే ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి, ఆ ఆస్తులు నావే, ఆస్తులకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నావని కానీ ప్రూవ్ చేస్తే నేను మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తూ ఉన్నా. సిట్ చీఫ్నికి ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి. మీరు అంతర్జాతీయ కోర్టులోనైనా వేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి నేను దీనిలో తప్పు చేశానని.
సార్ మీ రాజకీయ రంగ ప్రవేశం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుందా ఓన్లీ ఏపీలో? మీరు తినబోతా రుచి అడగడం ఎందుకు? కొద్దిగా వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా. మీరు వెయిట్ చేయండి కొంచెం. దేనికైనా కూడా సహనం, ఓర్పు అనేటటువంటిది అవసరం. పోరాటం ఎవరిపై ఉండబోతుంది? కూటమి పైన లేదంటే ఇప్పుడు జగన్ పైన? నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు అదే. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించాలి, అంతేగాని ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఆ యొక్క విమర్శకి అర్థం ఉండదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్నటువంటిది చాలామంది చెప్తా ఉన్నారు. సమర్థవంతంగా ప్రతిపక్షం అన్నటువంటిది ప్రభుత్వాన్ని నిలదీయలేకుండా ఉంది అన్నటువంటి విషయం. కాబట్టి నేను ఈరోజు పత్రికా సో అది విజయసాయి చాలా కీలక విషయాలు చెప్పారు. తాను మళ్ళీ 25న రాజకీయ ప్రవేశం ఉంటుంది అని కూడా, రాజకీయాలకు వస్తానని కూడా చెప్పారు. జగన్ మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద, ఇటు బీజేపీ మీద చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన.